నమస్తే. ఇప్పుడంతా రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడుతున్నటువంటి నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలు సైతం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఒక పక్కన దీక్షలు చేస్తూ ఉన్నారు, మరొక పక్కన ఢిల్లీ పర్యటనలు పడతా ఉన్నారు. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు. ఒకసారి పృథ్వీరాజ్ అన్నతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రాంతి దళ అధ్యక్షుడు అన్న, నమస్తే. నమస్తే. జై తెలంగాణ అన్న. ముందుగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత నేడు ధర్నా చౌక్లో దీక్ష చేస్తూ ఉంది 72 రోజుల పాటు. ఈ దీక్షను ఎట్లా చూస్తారు? కవిత దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? కవిత దీక్షతోటి కేంద్ర ప్రభుత్వం కదిలేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు పెద్ద డ్రామా కంపెనీల బాయ్ ఎంటైర్ కల్వకుంట ఫ్యామిలీ అందులో కవిత వీళ్ళంతా అంత డ్రామాలు నాటకాలు వీళ్ళంతా పెద్ద పెద్ద వీళ్ళు ఏంటంటే ఒరిజినల్ ఆర్టిస్టులను మించిపోయినటువంటి ఆర్టిస్టులు వీళ్ళు. రియల్గా సినిమాలలో చూస్తుంటాం కదా మనం, సావిత్రిల కన్నా మించిపోయిన ఆర్టిస్ట్గా తయారు కాబోతున్నది ఆమె రాను రాను రోజులలో. సో వీళ్ళు ఏంటంటే దొంగలు వీళ్ళు. అసలు వీళ్ళ కుటుంబమే కల్వకుంట్ల కుటుంబము టీఆర్ఎస్ యాజ్ అ పార్టీ బీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్స్ను బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ను 33-34% ఉన్నదని 18%కు తగ్గించారు. దీంతో ఏమంటే కొన్ని వేల మంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆల్రెడీ వాళ్ళ భవిష్యత్తును దొంగతనం చేసుకొని వీళ్ళ స్వార్థాలకు వీళ్ళకు సంబంధించిన నాయకులకు వీళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉపకారం చేసేటువంటి పని వీళ్ళు ఆల్రెడీ చేసిండు వీళ్ళు. సో అందుకే దొంగలు అంటున్నావు. ఉట్టిగా నేను ఆమె అబండాలు వేసినందుకు కాదు. ఈమె నిజంగానే ఈ 72 గంటలు నిజంగా నేను కూర్చునేది ఉంటే వాళ్ళని ఆయన దగ్గర పోయి కూర్చోవాలి. అంతే. అయ్యా నువ్వు ఇట్లా చేసినావు అని. ఇంకోటి ఫస్ట్ ఈమెకు అసలే అర్హత లేదు. ఎందుకంటే ఎంతో మంది బీసీ నాయకత్వాలను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఈమె రాకముందు కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళను మోసం చేసి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కవిత అయ్యా కేసీఆర్ బిడ్డ మీద ఉన్న ప్రేమతోటి గుడ్డి ప్రేమతోటి, అది చెవిటిదంటావా గుడ్డిదంటావా మూగదంటావా ఏమంటావా ఆ ప్రేమతోటి అందరినీ తొక్కి పడేసి ఒక్క కవితను మాత్రమే పెట్టి కవితకు యాడ వీళ్ళందరూ మహిళలంటోళ్ళను కూడా దెబ్బతీసి మహిళలు యాడ ఈమెకన్నా ముందు వరుసలో ఉంటారేమో అనే ఉద్దేశంతో మంత్రివర్గంలో కూడా తీసుకోకుండా మహిళలను కూడా తీసుకోకుండా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కేసీఆర్ చేసాడు. ఓకే, దాంతోపాటు వేల మంది అవకాశాలు ఇప్పుడు 12,600 చిల్లర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఎంతో మంది బీసీ రిజర్వేషన్స్కి వస్తే చాలా మంది సర్పంచ్ లేదు. నువ్వు 10% పెట్టుకుంటే 1,200 మంది అవుతారు కదా, అందుకే నేను 1000 మంది అంటున్నా. అట్లా వార్డ్ మెంబర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇదంతా నేను ఇంతకుముందు కూడా స్టాటిస్టిక్స్ ఇవన్నీ నేను కూలంకుషంగా చెప్పిన, మన తెలుగు వెళ్ళే చెప్పిన. స్టార్టింగ్ లో అసలు ఈ అంశం ఎవరు మాట్లాడినప్పుడు రఘు నేను కూర్చొని ఇంటర్వ్యూస్ చేసినాం. ఎందుకంటే అడే ఈ అంశము జనం లోపలికి పోవాలి, ఇది ప్రాపర్ గా పోవాలి అని చెప్పాను. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్టింగ్ లో వీళ్ళు రెడీగా లేకుండే, ఒత్తిడి జరిగిన తర్వాతనే జరిగింది ఇదంతా. ఈ కులగణన అనే దానికే వాళ్ళు ఇష్టంగా లేకుండే రాష్ట్ర నాయకత్వం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 1931 తర్వాత నీ కులగణన అసలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. 1931 డేటానే, దాని తర్వాత చేయలే. వీళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి అంటే బ్రాహ్మణ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులగణన జరగాలి, బీసీలేదు కూడా కులగణన జరగాలని వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు పెట్టలే. సరే ఇలా కాంగ్రెస్ వాళ్ళు 42% ముంగడికి వస్తున్నారు. అది వీళ్ళ అధికారంలో సెంట్రల్ లేరు కాబట్టి బయటకు వస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మండల కమిషన్ కూడా టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎవ్వరికి కూడా బీసీల మీద అసలు ఇష్టం లేదు కుల్లా చెప్పాలంటే. కవిత విషయం కాడికి వస్తే మాత్రం అసలు ఈమెకు అంటే వీళ్ళే దొంగతనం చేసి మళ్ళా మందిని పట్టుకొని దొంగలని కూర్చొని మళ్ళీ వీళ్ళే వచ్చి దీక్షలు చేసుకుంటా కూసునుడు. అసలు ఇది అంతా ఏంటిది? అసలు ఇది ఎంత జనం పిచ్చోళ్ళు అనుకుంటుండ్రా ఏంటిది? ఒకవేళ ఆమెకు నిజంగా బీసీల పట్ల నిజంగా ఉండేది, ఆమెకైతే అసలు లేదు, సవాలే లేదు, వస్తుందని కూడా లేదు, ఆమె నమ్మేది లేనే లేదు. ఈమె జీవితాంతము నేను ఒక బీసీ మహిళా నాయకత్వంలో నేను పనిచేస్తా, నాకు రావాల్సిన వాటా కన్నా నేను ఒక 100% ఎక్కువ వాటా నేను ఆల్రెడీ తీసుకొని ఉన్నా అని ఆమె. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఎవరైతే కనబడతలేరు కదా, మధ్యలోకి వెళ్ళి ఈమె రాజ్యసభకు ఈమె ఒకసారి ఓడిపోయి మళ్ళీ ఓడిపోయినాక కూడా ఈమె తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్ట. అసలు ఈమె ఏంటిది పోయి నాకు అర్థమవుతుంది. అసలు ఏంది కవిత అంటే? ఆమె చేసేటువంటిదేమో దీక్ష జాగృతి ఆధ్వర్యం అని చెప్తుంది. సో ఎమ్మెల్సీగా ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. సో ఆ పార్టీ స్టాండ్ చెప్పట్లేదు ఇప్పటివరకు. ఆ పార్టీ స్టాండ్ అనేది చెప్పాలి కదా. కనీసం వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా ఎందుకు అని ఆ పార్టీ స్టాండ్ చెప్పలేకపోతుంది? దానికోసం ఎందుకు కవిత ప్రెషర్ పెట్టలేకపోతుంది అనుకోవచ్చు? అంటే ఆమెను ఏమైనా పక్కన పెట్టిన అనుకోవచ్చా? లేకపోయినట్టయితే ఎందుకు ఆమె ముందుగా ఇంట్లో ఉన్నటువంటి దాన్ని సర్దు పెట్టుకుని బయటకు రావాల్సిన రచ్చకెక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది?
సో ఆ పార్టీ యొక్క స్ట్రాంగ్ చెప్పక ముందుకు ఆమె ఈ విధమైనటువంటి దీక్షను పూనుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంటుంది? ఒకటేందంటే ఇంటర్నల్ ఫైట్ అయితే సీరియస్ గా నడుస్తా ఉన్నది. అధికారం, పైసల లావాదేవీలు. అంతకుముందు ఆమె మంగళ షాప్ నడిపేది. మంగళ వృత్తిని నేను కించపరచుడు కాదు, కానీ వీళ్ళు చేసే పని కాకుండా వాళ్ళు కొద్దిగా కార్పొరేటైజ్ చేసి బ్యూటీ పార్లర్ అని బ్యూటీగా పెట్టేసేసి అది బ్యూటీషియన్స్ అనే కొత్త పేర్లు పెట్టి చేసి నడుపుకున్నది. ఇవి ఇవాళ దాదాపు 4-5 కోట్ల విలువయ్యే కార్లలో తిరుగుతుంది. ఆమె బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు కొన్నది, ఫామ్ హౌస్లు కొన్నది, 20 లక్షల రూపాయల వాచ్. ఇది ఎన్నోసార్లు మనం డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాం. నాకేంటంటే టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్ పార్టీలో మామూలు సామాన్యమైన మహిళ ఎవరన్నా ఉన్నా, ఈవెన్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నా, చిన్నగా ఏదైనా కేసీఆర్ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం గురించి ఏదైనా కామెంట్ చేసినా కానీ తీసి అవతల పడేస్తారు కదా. ఇవాళ ఈమె బయటకు వచ్చి జాగృతిలో సపరేట్ బ్యానర్ పెట్టుకొని కూర్చొని ఆమె దీక్ష చేస్తుంటే మరి కేసీఆర్కి ఏమైంది? గుడ్డోడైందా కేసీఆర్? కేటీఆర్కి ఏమైంది? నోరెందుకు మూగబోతున్నది ఇల్లది? తీసి అవతల వరాయాలి కదా. మరి నీ డిసిప్లినరీ కమిటీయో నీ పార్టీకి అయితే ఉంటుంది కదా, ప్రతి పార్టీకి ఉంటుంది కదా. లేదు మీరందరూ కలిసే డ్రామాలు చేస్తుండ్రా, ఇదంతా డ్రామా కంపెనీ, నీ డ్రామా నువ్వు చేయి, నా డ్రామా నేను చేస్తా అని చెప్పని వీళ్ళు అనుకుంటుండ్రా. ఈమెకు బాగా ఏంటంటే ఇవన్నీ ఇదంతా తిహార్ జైల్లో బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నది నాకు తెలిసి. ఈ కవిత ఎట్లా అందులో ఉన్నారో ఏమో తెలియదు, కానీ మొన్ననైతే చెప్పిన నేను అందులో ఎటువంటి ట్రైనింగ్లు తీసుకొని వచ్చింది ఈమె అని పనే ఇది ఉన్నట్టున్నది. అంటే అబద్ధాలు ఎట్లా ఆడాలి, అబద్ధాలు ఆడి కూడా చీలుడి అంటే బైసుడి ముచ్చట్లు చెప్పుకుంటా కావచ్చు, వాళ్ళే దొంగతనం చేసి వాళ్ళే దొంగలు ఎట్లా మోతుకోవాలని ఆడంతా తిహార్ జైలు అంతా ఇటువంటి వాళ్ళే ఉంటారు కదా, క్రిమినల్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకొని వచ్చి ఏమన్నా మరి జనాన్ని కూడా అట్లా మత్పరించి మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది కావచ్చు. నాకైతే ఆమెకు అసలు ఈ అంశాలకు ఎటువంటి సంబంధం లేదు. ఒక కేసీఆర్ బిడ్డగా ఉండే ఆమె చేస్తున్నది. ఎమ్మెల్సీ పదవి ఆమె నిజంగా పైసా నైతికత లేదు, ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకు నైతిక విలువలుగా ఉండేది ఉంటే నువ్వు అపోజ్ చేస్తున్న వాటికి నువ్వు రిజైన్ చేసి ఇంకోటి నా జీవితాంతం ఏదో బీసీ నాయకత్వం కిందనే పనిచేస్తా పక్కకి ఇలా జయశంకర్ సార్ బొమ్మ పెట్టుకొని తిరుగుతుంది. అది మళ్ళీ అమ్ముకునుడే. జయశంకర్ సార్ కూడా అమ్ముకుంటేందుకే పెడుతున్నది. ఓ దిక్కు అయ్యాట, ఓ దిక్కు జయశంకర్ సార్. మరి జయశంకర్ సార్ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా నాయకత్వంలో నేను పనిచేస్తా, మొత్తం నా దగ్గర ఉన్న పైసలు గీసలు అన్ని పెట్టి నేను ఇటువంటి ఈ వర్గాలకు, ఇప్పుడు వాళ్ళ వర్గాలకు ప్రాతినిధ్యం లేదు. ఇలా 70 పైన ఉన్నటువంటి బీసీ కులాలకు కనీసం చట్టసభలలో ప్రాతినిధ్యం కూడా లేదు. అటువంటి వాళ్ళందరి మేలు కోసం నేను పనిచేస్తా అంటదా? కాదు, ఆమె లీడరు, ఆమెనే ఉంటుంది, ఆమెనే ఫోటోలు ఉంటాయి, ఆమెనే ఫ్లెక్సీలు ఉంటాయి. మా ఊళ్ళకు తెలియక కొంతమంది ఆమెతో దారి తప్పిపోతూనే ఉన్నారు. ఈ దారి తప్పిపోయే సంఖ్య ఎప్పుడో బోర్ల బొక్కల పడతారు. ఇంత ముందాక బొచ్చడం మంది పడ్డారు. వాళ్ళ అయ్య నమ్ముకొని పడ్డోళ్ళే బొచ్చడం మంది ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మధుసూదనాచారి గారి కన్నా ఎక్కువ అందులో బీసీకు నీ పార్టీ కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు, నీ పార్టీలు ఉండి చేసిన వాళ్ళు బొచ్చడం మంది ఇట్లా ఉన్నారు కదా. మధుసూదనాచారి అందులో టాప్ ఉంటారు కదా. చలో చెప్పు, డిక్లేర్ చేయి, మీ నాయన మీద ఒత్తిడి చేయి. మధుసూదనాచారి గారి నాయకత్వం సేమ్ అదే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తే కదా, వాళ్ళది కూడా అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీ. ఆయన అధ్యక్షుని చేయమని మీ నాయనతో కొట్లాడు. నువ్వు ఇవాళ బజాట్లకు వచ్చి కూర్చొని చేసిందే హత్య చేసిందే ఏంటంటే సంపినోడో సంతాపదాప పెట్టినట్టున్నది ఇప్పుడు ముచ్చట ఇల్లది. ఇంకోటి ఏంటంటే ఆమె ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెడుతుంది. బొందబెట్టి ఈమెనే మన్ను పోస్తుంది. ఆ బొందలో ఈమె కూడా ఉంటున్నది. ఇది ఇప్పుడు 42% ఇది బీసీలది కాదు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సంతాప సభది. ఆమె చంపేస్తున్నది, అలా పార్టీని చంపేస్తున్నా. వాళ్ళకి అర్థమవుతుందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇటువంటి అంశాల మీద వీళ్ళు మాట్లాడారు అనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఇప్పుడు మన ఓటర్లో మాట్లాడుతున్నాం, నువ్వు డిస్కషన్ పెట్టినావు, ఆ కవిత కూర్చుంటున్నది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నావు. ఈ కరెక్టో కాదనేది మన జనంకి అయితే మనం మెసేజ్ ఇస్తున్నాం కదా. నువ్వు చేసే పని, నువ్వు చేసిన పని ఏంటిది, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి. మొత్తం వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేసి అసలు కంప్లీట్ క్షేత్రస్థాయిలో ఈవెన్ సర్పంచులు చాలా మంది అయ్యేటోళ్ళు కింది సామాజిక వర్గాలే కదా, వాళ్ళకు కంప్లీట్ పవర్స్ లేకుండా చేసి పడేసిన ఘనత, ఆ ఖ్యాతి మీ నాయనకే చెందుతుంది, అది కేసీఆర్కి చెందుతుంది. ఇప్పుడు ఆమె చేయాల్సినటువంటి ధర్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసిండు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర ఉంది, తీర్మానం చేసినటువంటి కాపీ రాష్ట్రపతి దగ్గర ఉంది. సో ఇప్పుడు అంతా కూడా బీజేపీ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది. అంతా కూడా వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఈరోజు కవిత చేయాల్సినటువంటి దీక్ష ఢిల్లీలో అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు ఇక్కడ కూర్చోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆమె ఏమనుకుంటుందో తెలియదు. మరి అయ్య మీద పంచాయతీ పెట్టి ఈ అంశం తీసుకొని కూర్చుంటుందా? బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు కలిసి నాటకం అయితే ఆడారు. సరే, ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసారు ఒక 56% అని చెప్పని ఉన్నది బీసీలో, దాంట్లో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ విభేదాలు ఉన్నా కానీ ఓకే వచ్చింది, ఒకటి పెట్టిరు. నేను కూడా అడిగేది ఏంటంటే కాంగ్రెస్ కూడా రాగానే కనుక చేసి ఇలా
కాగానే కనుక వీళ్ళు ఆర్డినెన్స్ రాగానే వీళ్ళు అనుకునేది ఉంటే చేసి ఢిల్లీలో పోయి కూర్చొని 9th షెడ్యూల్లో పెట్టాలని మాత్రం ఎప్పటి నుంచో ఫైట్ చేయనుండే కదా. ఇలా కోర్టు మీరు సెప్టెంబర్ లోపల మీరు ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక నాటకీయంగా పోయి ఢిల్లీలో పోవాలి, కూర్చోవాలి, ఎట్లా చేయరు, చేసేటట్లేరు. బీజేపీ వాళ్ళు ఎట్లా చేసేటట్లేరు. మేము ఎందుకు చేయాలి, మేము అన్నమా ఏమన్నా, నువ్వే ఎలక్షన్ ప్రామిస్ చేసినావు 42% అని, మేము ముఖ్యమంత్రికి ప్రామిస్ చేసినాము, మమ్మల్ని గెలిపించలేదు కాబట్టి బీజేపీలకు మాకు ఇప్పుడు మమ్మల్ని అడిగేది ఏం లేదు. 42 నీ మేనిఫెస్టోలో పెట్టినావు, నువ్వు ఎట్లా చేసుకుంటావు చేసుకో అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ వైఖరి. ఇలా బలి అవుతున్నది సామాన్యులు. ఇప్పుడు ఈ కవిత కూడా, ఈ కవిత ఇక్కడ చేయాలన్నా, ఢిల్లీ చేయాలి, ఏడ చేయాలన్నా అసలు ప్రైమరీ క్వాలిఫికేషన్ లేదా ఆమెకు. అంతే. నువ్వు దొంగతనం చేసి ఆ కుప్పని మళ్ళీ నేనే కాపాడుతాను కూర్చుంటే, ఇక్కడ నువ్వే కుప్ప ఖాళీ చేసినందుకు కారణమే నువ్వే. నువ్వు దాన్ని గుట్టను గుట్టకపోయిందే, నువ్వు మళ్ళీ వచ్చి నేను గుట్ట కాపాలు ఉంటా అంటే ఎట్లయితుంది, నా గుట్టనే సాధిస్తా అంటే గుట్టకపోయినా అయిపోయింది అది. ఇంకా నీకెక్కడిది, నువ్వు బొక్కలు ఉండాల్సిన దానివి, నువ్వు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం అనేది. ఫస్ట్ కవిత ఏడ చేసిన అనేది అర్హత అనేది ఉంటుంది కదా, ఆమెకు నైతిక అర్హత లేదు, ఆమె లోపల ఏం మార్పు లేదు. ఇదంతా రాజకీయంగా ఇలా బీసీలు అందరూ అంటున్నారు కాబట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి పైసలతోటి ఈ బీసీలో ఉన్నటువంటి కొంతమందిని మేనేజ్ చేసుకొని నేనే బీసీలకు నాయకురాలను కావాలి అనేది ఆమెకు ఒక దిమాక్లకు వచ్చినట్టు ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని వాడుకుంటందుకే ఇవాళ ఆమె చేస్తున్నటువంటి ధర్నాలు, దీక్షలు ఇవన్నీ ఆమె చేస్తున్నది అంతా పెద్ద డ్రామా కంపెనీ అది. ఈమె ఏం బీసీ ఉద్యమాలలో ఉన్నది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బీసీ కాదు, ఆమెకు సంబంధం లేని అంశం. సంబంధం లేని అంశం కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా పక్కకు పెడితే, వెనకాల నువ్వు ఇంతకుముందు ఈ పోరాటాలలో ఎక్కడన్నా ఉన్నావా? ఇవన్నీ వాడక దొబ్బుడే కదా. మాట్లాడితే అంబేద్కర్ విగ్రహం ఆడబెట్టమని అడిగినా, ఈడబెట్టమని అడిగినా, ఇవన్నీ పిచ్చి ముచ్చట్లన్నీ. ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటందుకు అంతే ఈ ముచ్చట్లన్నీ. సో ఈమెకి ఏ మాత్రం సంబంధం లేని అంశంకు కాంగ్రెస్ వాళ్ళు కవితకు పర్మిషన్ ఫస్ట్ ఇన్ని సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకేమో ఇయ్యరు. మా బోటోలో ఉన్నా కానీ ఇటువంటి పర్మిషన్లు అయితే రావు. కానీ నువ్వు ఈమెకు పర్మిషన్ ఇచ్చే బరాబర్ వీళ్ళంతా కలిసే ఉన్నారు. మేము మొత్తుకున్నట్టు చేస్తాం, మీరు మొత్తుకున్నట్టు చేస్తారు. ఆఖరికి బీసీలకు పేద గుండుస్తున్న ఆయన గుడ్డు అని గాడిద గుడ్డు అని తీసుకుపోయింది కదా. నాకు తెలిసి ఇది పెద్ద గాడిద గుడ్డు చూపిస్తుందికే కథ. ఈడోదో హల్చల్ ఆడోదో హల్చల్, మేము ఇంతమంది కొట్లాడినా కానీ బీజేపీ ఇయ్యలేదని చెప్పని వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం 100% జరుగుతూ ఉన్నది. బీజేపీలు కూడా ఏంటంటే కళ్ళు తెరిచి వాళ్ళు కూడా 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాల్సిందే. యాక్చువల్గా ఇలా కాకపోతే రేపు ఇవ్వాల్సిందే. కానీ ఇదంతా వీళ్ళు చేస్తున్నటువంటి అంతా ఒక రాజకీయ వ్యూహం, రాజకీయ డ్రామా వీళ్ళు చేస్తున్నారు. సో నిన్న ఒక కామెంట్ చేసింది ఆమె, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, సూర్యాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పైనే ఓ లిల్లీ పుట్ అంటూ ఆయన పైన ఒక కామెంట్ చేసింది. అంటే ఆ నల్గొండ జిల్లాలో ఓడిపోవడానికి ఆయనే కారణం అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇన్ని రోజులు కుటుంబ సభ్యులపైన విమర్శలు చేసినటువంటి కవిత ఆ పార్టీలో కొంత కీలకంగా ఉన్నటువంటి నేతలను కొంత టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నది. సో ఏమనిపిస్తుంది, ఆమె పార్టీలోకి వెళ్లేందుకు ఇక డిసైడ్ అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చా? లేకపోయినట్టయితే ఉంటే వాళ్ళ నాన్నకి ఈమె సమాచారం కావచ్చు, ఈమె గురించి కొంత ఎక్కువగా చెప్తున్నారు, బ్యాడ్గా చెప్తున్నారు అన్నటువంటి వాళ్ళని కొంత పార్టీకి దూరం పెట్టేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అండి ఇటువంటి వాళ్ళ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత అయినా కేటీఆర్ అయినా ఆ ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఏదో అంత ఇట్లా భాషలో వాళ్ళ పరిణితి చెందినటువంటి క్వాలిటీ చూపించే ముందు వాళ్ళకి అసలు ఫస్ట్ నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా అనేది నాకైతే డౌట్ అనిపిస్తుంటుంది. నిన్నటి దాకా జగదీష్ రెడ్డి మేము నచ్చొచ్చు నచ్చకపోవచ్చు పక్కకు పడేసేయండి, కానీ కేసీఆర్ ఎంబడైతే పొద్దున్న లేసి ఆయన ఎంబడి పొద్దున్న రాత్రి అంతా ఆయనతో ఉన్నోడే కదా. ఆయనను పట్టుకొని ఆయన మీ గవర్నమెంట్లో మంత్రి పట్టుకొని లిల్లీ పుట్టేంది పై నాకు అర్థం కాదు. భాష ఏంది లిల్లీ పుట్టేంది అంటే? నువ్వు పెద్ద టాల్ గర్లువా? నిన్ను అనేటోడు అనడా? అదే నా భాష, మీ గదేనా మీ సంస్కారం, గదేనా మీరు నేర్పించింది? తెలంగాణ సమాజం మీకు నేర్పించింది? మీ నాయనకు లేదు, బిడ్డకు లేదు, కొడుకుకు లేదు, ముగ్గురు లేదు. ఆ భాష ఉన్న భాషనా లిల్లీ పుట్? ఆయన అంటాడు నువ్వు ఎడ్జిల బార్డర్లో గెలిచినావు అని చెప్పి ఈమె ఓడిపోయి ఉండి మళ్ళీ మాట్లాడు. అసలు ఈమెకు తెలంగాణకు ఉద్యమానికి సంబంధం ఏంది? అట్లాంటి ఆ ఉద్యమానికి సంబంధించిన జగదీష్ రెడ్డి ఎట్లీస్ట్ అలా తిరిగిన టీఆర్ఎస్ తో మేము విభేదించినాం, కానీ జగదీష్ రెడ్డి అట్లా అయితే తిరిగిన కదా. ఫస్ట్ మీరు సంస్కారం నేర్చుకోరు, మీరు కుసంస్కారం, మీరు చరిత్రహీనులుగా నిలబడబోతున్నారు తెలంగాణలో. మీ ఎంబడి మీకు మొత్తం అన్ని ఉండి అన్ని ఒడ్డి చేసిన వాళ్ళను కూడా పట్టుకొని ఇంత దారుణమైన అవమానకరమైనటువంటి భాష మాట్లాడు. ఫస్ట్ మీరు మార్చుకోండి. సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా ఇవన్నీ వినాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే మానవ సంబంధాలలో తండ్రి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం చాలా అటాచ్మెంట్ ఉంటుంది. కొడుకుకు తల్లికి ఉంటుంది, తండ్రికి బిడ్డకు ఉంటుంది. గాదాంది కాక ఆమె అసలు ఇంటర్నల్గా ఏం జరిగిందో కేసీఆర్ మాట్లాడతలేడు ఇప్పటి వరకు. ఇది ఆస్తి పంపకాలలో వచ్చిన పంచాయతీ ఏం తెలియదు. కానీ ఒక్కటేంటంటే తెలంగాణ సమాజాన్ని
తెలంగాణ వనరులను దోపిడీ చేసినందుకు మాత్రం వీళ్ళు వస్తున్నారైతే ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ 10 ఏళ్లలో వీళ్ళు చేసిరు. ఉద్యమ కాలం అప్పుడు కూడా తెలంగాణ పేరు చెప్పుకొని వీళ్ళు పైసలు సంపాదించారు. అది తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. వాళ్ళకున్న రాజకీయ పార్టీలు కూడా తెలుసు. కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. కానీ ఇవి మాత్రం వాస్తవాలు. అంతకుముందు గతంలో జరిగినాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ తెలంగాణ సమాజం మీద పడి అధికారం గురించి ఆ ఆశతోటి ఇంకా పెద్ద స్థాయికి పోవాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఆస్తులు జమ చేయాలి, ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంకులల్లో ఖాతాలు బట్టి పెద్ద కోట్లు, వందల వేల కోట్ల రూపాయలు జమ చేయాలనేదే తపన, తాపత్రయం, ఆశ తప్ప ఏ పోరాటాలను చెప్పు. వీళ్ళు ఓపెన్ కాస్ట్లు బంద్ చేసిర్రా? బడులు బంద్ అయిన బడులు వీళ్ళే వచ్చినాక బడులు బంద్ చేయించారు కదా, బడులు తెరిపించిరా? నిరుద్యోగ సమస్య ఎక్కడన్నా కుదుట పడ్డదా? సర్పంచుల బిల్లులు లేకాలు చచ్చిపోతున్నారు. నీ పార్టీలో నువ్వు కొట్లాడితే ఏం కొట్లాడంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన దగ్గర మన పార్టీలో నీకు 1200 1400 నీకు నీ ఖాతాలో పెట్టుకొని ఉన్నావు కదా, నీ పార్టీ ఫండ్. ఆ సర్పంచ్లో నా గవర్నమెంట్లో బిల్లులు చేసినాం కాబట్టి వాళ్ళకి ఇయ్యలేదు కాబట్టి నువ్వు ఒక 700 800 కోట్లు నువ్వు శాంక్షన్ చేయప్పి మీ అయ్యతో నువ్వు కూర్చొని ఆడ ధర్నా చేయి. ఆడ కూర్చొని నిన్నగాక మొన్న సర్పంచ్లు వచ్చి ఆడ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆడికెళ్ళి ఆడికి వచ్చి తిరిగిపోతారు కదా, అటువంటి వాటి మీద ధర్నా చేసి ఆ ఫండ్ తీసుకొచ్చి నాయన నువ్వు అని చెప్పి ఇటువంటి వాటి మీద ఆమె కొట్లాడాలి. అయ్యా కొడుకుల మధ్యలో గ్యాప్ వేరేటోళ్ళు ఇచ్చడం అనేది ఏముండదు. ఈ కవితనే కేసీఆర్ను సంపుతుంది. రేపు పొద్దుగాల కవిత చేపట్టే కేసీఆర్ చచ్చిపోతాడు. ఈమె పెట్టేటువంటి మానసిక క్షోభ. ఎందుకంటే ఈమె ప్రేమల గుడ్యోడయ్యి మహిళా జాతికే మోసం చేసినటువంటి కేసీఆర్ను నువ్వు మోసం చేస్తున్నావు. నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న మమకారం కావచ్చు, ఏదన్నా కూతురు మీద ఉన్న కవిత మీద ఉన్న మమకారంతోటి యావత్ మహిళా జాతికే కేసీఆర్ అన్యాయం చేసిండు కదా, బీసీలతో పాటు చేసిండు కదా. ఇవాళ నువ్వు అయ్యాక మంచి పాఠం ఏం చెప్తున్నావు అంటే నువ్వు టిట్ ఫర్ టాట్ లెక్క నువ్వు ఇప్పుడు అయ్యనే కథం పట్టించేస్తున్నావు. అయ్యా చచ్చిపోతారే పొద్దుగాల ఈ కేటీఆర్ను కవిత చేయబట్టి ఆయన ఇంకా అంటే ఇంకో 5-6 ఏళ్ళు బతికేటోడు కూడా ముందే ఊస్ట్ అయిపోతాడు. ఆయనకు పోస్టింగ్ ఆడ రెడీగా ఉండొచ్చు, వీళ్ళు చేయబట్టే పోతుంది, ఇక పోతాడు ఆయన. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే కవిత చేసేటువంటి దీక్ష పైన తనదైనటువంటి శైలిలో పృథ్వీరాజ్ గారు అయితే స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఒక పక్కన జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకవేళ తను వెళ్ళిపుట్టేది ఉంటే నువ్వేమన్నా టాల్గర్లు అన్నటువంటి ఆ వ్యాఖ్యలతో పాటు ఆమె తీహార్ జైల్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఈరోజు తెలంగాణలో డ్రామాలు ఆడుతుందన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా పృథ్వీరాజ్ గారు అయితే చెప్తారు. ముఖ్యంగా ఆమెకు అర్హత కనీసం లేదు, బీసీల గురించి ఆమె బీసీ రిజర్వేషన్ల గురించి ఆమె పోరాడేటువంటి నైతిక హక్కు లేదు. బీసీలని మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఈరోజు బీసీల కోసం రోడ్డెక్కితే నమ్మేటువంటి స్థితిలో బీసీలు లేరన్నటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పృథ్వీరాజ్ గారు అయితే చెప్తాను. చూస్తూనే ఉండండి మన తొలి.